నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. యువత మత్తు పదార్థాలకు బానిసై బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దని తణుకు రూరల్ సిఐ జీవీవి నాగేశ్వరరావు కోరారు. అత్తిలి డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వారికి ఏజెన్సీ ప్రాంతం నుండి కొందరు తెచ్చి ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారని తెలిపారు. ఇటీవల పెనుమంటలో ఇటువంటి విక్రయాలు పట్టుకున్నట్టు తెలిపారు. గంజాయి విక్రయాల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోందని సిఐ తెలిపారు. ఎవరైనా విక్రయిస్తే సమాచారం తెలపాలని కోరారు. మహిళలను బాలికలను వేధింపులకు గురి చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారు. ఇటీవల కాలంలో పెరిగిపోయిన ఆన్లైన్ మోసాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అపరిచితుల ఫోన్లను పట్టించుకోవద్దని కోరారు. సైబర్ నేరాలు జరిగితే 1930కు ఫోన్ చేయాలని తెలిపారు. అత్తిలి ఎస్ఐ పి ప్రేమరాజు, కళాశాల కమిటీ చైర్మన్ దాసం గోవిందరావు, ప్రిన్సిపల్ పమ్మి శర్మ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ నాగేశ్వరరావును, ఎస్ఐ ప్రేమరాజును, దాసం గోవిందరావు సత్కరించారు. ఈరోజు అత్తిలి మండలం అత్తిలిలో ఉన్నటువంటి ఎస్విఎస్ఎస్ కాలేజీలో డిగ్రీ కాలేజీ వాళ్ళకి ఈ గంజాయి గురించి, అలాగే మహిళల్లో జరుగుతున్నటువంటి వేధింపుల గురించి, అలాగే సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించడం కోసం ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజాయి అనేది ఎట్లా స్పర్కింగ్ అవుతుంది, ఎలా వస్తుంది ఏంటనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా యూత్ అనేవాళ్ళు ఈ గంజాయికి ఏ విధంగా బానిస అయిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనే విషయాలు వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అలాగే యూత్ ముఖ్యంగా ఇది ఏజెన్సీ ఏరియా నుంచి కొంతమంది కుర్రాళ్ళు బానిసలైనటువంటి తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్ రూపంలో పెట్టి చుట్టుపక్కల కాలేజ్ స్టూడెంట్కి, అలాగే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సప్లై చేస్తున్నారు. దాన్ని అరికట్టే భాగంగా మేమందరం కూడా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా డెవలప్ చేస్తున్నాం. కొంతమంది ఈ మధ్యకాలంలోనే నిర్మాణంలో కూడా ఈ విధంగా తెచ్చి అమ్ముతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే మేము కూడా ఎక్కడెక్కడ ఈ ఏరియాలో ఎక్కువగా మాబు ఎక్కువగా ఉండి సంచరించే ఏరియాలో ఎక్కువగా పర్చేజ్ చేయడం, అలాగే కాల్చుకోవడం జరుగుతుంది. అన్నీ కూడా నిఘా పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవడంలో పైనుంచి మాకు సుప్రీం ఆఫీస్ నుంచి ఈ గవర్నమెంట్ విషయంలో కూడా చాలా దీని మీద స్ట్రింజెంట్గా ఉంది. ఈ గంజాయి విషయంలో చాలా తీవ్రంగా కేసులు చేయడం జరుగుతుంది. జైలుకి కూడా అందరినీ పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ లేడీస్ విషయంలో ఎవరైతే అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారో, అలాగే చిన్నపిల్లలు, అలా మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ఉంటారో వాళ్ళందరి మీద ఈ పోక్సో చట్టం కింద, అలాగే మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కింద ఈ స్ట్రింజెంట్గా కేసులు కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా తీసుకుంటున్నాం. వాటిబందీగా ఈ చట్టాలన్నీ కూడా అమలుపరుస్తున్నాం. ఏదన్నా సమాజంలో ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా 100 కాల్కి ఉపయోగించుకోమని, అలాగే సైబర్ క్రైమ్స్ గురించి కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఆన్లైన్లో లోన్ యాప్లని, అలాగే ఆన్లైన్లో ఈ యాప్లు యాడ్లు వేసి అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేయడం, అలాగే కొన్ని కొరియన్ ఫ్రాడ్స్ అని, ఇవన్నీ కూడా ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి. వాటి పట్ల కూడా యూత్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ఏదన్నా ఈ ఆన్లైన్లో ఫ్రాడ్ జరిగితే ఇమీడియట్గా 1930కి ఫోన్ చేసి మీ జరిగినటువంటి నష్టాన్ని ఏం చేస్తే ఆ అకౌంట్ని బ్లాక్ చేయడానికి, అలాగే మీ నష్టపోయిన డబ్బులు తీర్చడానికి అవకాశం వస్తుంది. 1930 కంప్లైంట్ చేయడం అని చెప్పి యూత్కి అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ మాకు పాస్ చేసే విధంగా ఉండాలని చెప్పి అందరికీ మా ఫోన్ నెంబర్స్, అలాగే ఏదన్నా కానీ 100 కాల్ ద్వారా గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అత్తిలి మండలం కేఎస్ఓగట్లో బేటీ బచావో బేటీ పడావో 100 రోజుల కార్యక్రమాన్ని అత్తిలి సెక్టర్ సూపర్వైజర్ కె కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కె కుమారి మాట్లాడుతూ, అమ్మాయికి 18 సంవత్సరాలు నిండకుండా, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకుండా పెళ్లి చేస్తే అది బాల్య వివాహంగా పరిగణించబడుతోందని తెలిపారు. బాల్య వివాహం చేసే పెద్దలకు, పురోహితులకు, పాస్టర్లకు గాని అమ్మాయి తల్లిదండ్రులకు, అబ్బాయి తల్లిదండ్రులకు జైలు శిక్ష, జరిమానా తప్పదని వివరించారు. ఆడపిల్ల మగపిల్లవాడని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్క బిడ్డను చదివించాలని తల్లిదండ్రులకు వివరించారు. ఎంఎస్కే భవానీ గృహహింస చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరించారు. సమావేశంలో ఏఎన్ఎం విజయ్ కుమారి, ఎమ్మెల్యే సూర్యరేఖ, ఎంఎస్కే భవానీ, అంగన్వాడీ వర్కర్లు దీపికారాణి, నవోమి పూర్ణగిరి, ఆశా కార్యకర్తలు లక్ష్మీ రమ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల సందర్భంగా అత్తిలి మండలం మంచిల్లో శ్రీకృష్ణ యాదవ సంఘ ఆధ్వర్యంలో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. తీర్మా డప్పులు, బుట్టబొమ్మలు, కాళీమాత వేషధారంతో గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. పెద్ద సంఖ్యలో పెద్దలు, యువకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు తీసుకువెళ్లే ఏజెంట్ మోసానికి తన భార్య మృత్యువాత పడిందని అత్తిలి మండల మంచి గ్రామానికి చెందిన బొంత ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశాడు. బుధవారం ఆయన ఏసీఎన్తో మాట్లాడుతూ తన భార్య సత్య పద్మావతికు గుండె సంబంధిత సమస్య ఉన్నప్పటికీ ఏజెంట్ నేను చూసుకుంటానని చెప్పి మస్కట్ పంపిందని, అయితే తన భార్య ఆరోగ్యం క్షీణించడంతో స్వదేశానికి పంపించమని ఏజెంట్ను కోరామని, దానికి ఏజెంట్ 2.10 లక్షలు కట్టమని చెప్పడంతో కట్టామని అన్నారు. ఈ నెల 30న పంపిస్తానని చెప్పి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఈ నెల 24న పంపించి వేసిందని అన్నారు. బస్సులోనే తన భార్య ప్రాణాలు విడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెంట్ల మోసానికి తన భార్య వల్లే చాలా మంది అక్కడ ఇక్కట్లు పడుతున్నారని ప్రభాకర్ వివరించాడు. అన్న క్యాంటీన్ ద్వారా రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుండి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా తణుకు సొసైటీ రోడ్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడుతూ ఆహార పదార్థాలు ఎలా ఉంటున్నాయి, మీరు ఏ ప్రాంతం నుండి వచ్చారు, ఈ పథకం ఉపయోగంగా ఉందా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా కొందరు మాట్లాడుతూ మా లాంటి పేదవారికి అతి తక్కువ ధరతో అల్పాహారం భోజనం అందించడం ద్వారా ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. గతంలో సంపాదించిన భాగంలో ఎక్కువ భాగం తినడానికి ఖర్చు అయ్యేదని, ఇప్పుడు రోజు మొత్తంలో 15 రూపాయలు ఖర్చు చేస్తే తినడానికి సరిపోతుందని, మాకు డబ్బులు కూడా బాగా ఆదా అవుతున్నాయని తెలిపారు. ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయని, వివిధ ప్రాంతాల నుండి పనుల నిమిత్తం పట్టణానికి వస్తూ ఉంటామని, అన్న క్యాంటీన్ ద్వారా మా ఆకలి తీరుతోందని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్కు తెలిపారు. క్యాంటీన్ నిర్వాహకులతో జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్యాంటీన్ లోపల బయట పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వంట పాత్రలు శుభ్రంగా క్లీన్ చేయించాలని, లేని పక్షంలో ఆహారం కలుషితమై అనారోగ్యానికి దారితీస్తుందని అన్నారు. ఈ తనిఖీలో తణుకు తహసీల్దార్ డివిఎస్ఎన్ అశోక్ వర్మ, మున్సిపల్ ఇంజనీర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు ఆగస్టు 30 లోపుగా ఎఫ్ఈ షాపులకు చేరుకునేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తణుకులోని నిత్యావసర వస్తువుల గొడవను జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గొడవలో ఉన్న సరుకును స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. రిజిస్టర్లో ఉన్న నిల్వలకు, భౌతిక నిల్వలకు ప్రతిరోజు లెక్కలు సరిచూసుకోవాలని సూచించారు. ఆగస్టు 30 లోపుగా జిల్లాలోని అన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల నుండి ఎఫ్సి షాపులకు నిత్యావసర సరుకులు వెళ్లేగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే అన్ని వస్తువులు వినియోగదారులకు సకాలంలో అందేలాగా చూడాలని తెలిపారు. సకాలంలో జీతాలు వస్తున్నాయా అని హమాలీని ప్రశ్నించగా జీతాలు వస్తున్నాయని, ఏ విధమైన ఇబ్బందులు లేవని జిల్లా జాయింట్ కలెక్టర్కు వారు తెలిపారు. ఎంఎల్ఎస్ పాయింట్ తనిఖీల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ టి శివరాంప్రసాద్, టెక్నికల్ సహాయ ఇంజనీర్ ఇబ్రహీం, తణుకు తహసీల్దార్ డివిఎస్ఎస్ అశోక్ వర్మ తదితరులు పాల్గొన్నారు. బస్సులో పోగొట్టుకున్న బంగారు హారాన్ని తణుకు ఆర్టీసీ డిపో వారు పోలీసుల సమక్షంలో అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నడిపల్లి గ్రామానికి చెందిన కరుటూరి భీమరాజు ఈ నెల 11న తణుకు డిపో బస్సులో సుమారు 5 కాసుల బంగారం హారం వదిలి దిగిపోయాడు. దాన్ని గుర్తించిన కండక్టర్ నూతలపాటి శ్రీనివాస్ డిపో సెక్యూరిటీ సమక్షంలో డిపో మేనేజర్ ఆదేశానుసారం డిపో క్లర్క్ అప్పగించారు. బుధవారం తణుకు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ ఏజీఎస్ మూర్తి సమక్షంలో డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ కరుటూరి భీమరాజుకు హారం అందజేశారు. ఈ సందర్భంగా కండక్టర్ నూతలపాటి శ్రీనివాస్ ను డిపో సిబ్బంది, పోలీస్ సిబ్బంది, నడిపల్లి గ్రామ పెద్దలు అభినందించారు. డైలీ వడ్డీఎం కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు. వేడంగి చిట్టిబాబు తణుకు నుండి ప్రతిరోజు ఉంగుటూరు వెళ్తానని, తాడిపల్లిగూడెం వంతెన మీద బ్రేక్ జర్నీ వెసులుబాటు కల్పించమని కోరగా సాధ్యం కాదని చెప్పారు. పెంటపాటి వెంకట వేణుగోపాలరావు తణుకు భద్రాచలం సర్వీస్ పెట్టినందుకు సంతోషాన్ని వ్యక్తపరిచారు. మరో బస్సు భద్రాచలం నుండి రాత్రి బయలుదేరే ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక బాలికను తణుకు రైల్వే మహిళా కానిస్టేబుల్ బుధవారం రక్షించారు. తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన పి సంధ్య ఆత్మహత్య చేసుకునేందుకు రైల్వే స్టేషన్కు వచ్చింది. అది గమనించిన మహిళా కానిస్టేబుల్ ముద్దే బాల ఆమెను అదుపులోకి తీసుకుని వివరాలు అడిగి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ ను పలువురు అభినందించారు. తణుకు 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టు హాల్లో చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి డి సత్యవతి సెప్టెంబర్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ క్రిమినల్ కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, రాజీ పడే క్రిమినల్ కేసులు రాజీ చేయడంపై తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్క న్యాయవాది శ్రద్ధ తీసుకుని చిన్న చిన్న తగాదాలు రాజీ చేయాలని, కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసులను తగ్గించాలని కోరారు. ప్రతిరోజు కేసులు రాజీ చేయడానికి కోర్టులో
లోక్ అదాలత్ సెట్టింగ్స్ నిర్వహిస్తున్నారని, ప్లాప్స్ ద్వారా ప్రతిరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు రాజీ చేస్తున్నారని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకుని డబ్బు విలువైన సమయం ఆదా చేసుకోవాలని, జాతీయ లోక్ అదాలత్ సమాచారం కోసం న్యాయవాదులను, పోలీస్ సిబ్బందిని, కోర్టు సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. ఇందులో సీనియర్ సివిల్ జడ్జి కె కృష్ణ సత్యలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి సాయిరామ్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.కె. రంజిత్ కుమార్, స్పెషల్ కోర్టు మేజిస్ట్రేట్ చిరంజీవిరావు, రెండో అదనపు బెంచ్ కోర్టు స్పెషల్ మేజిస్ట్రేట్ తాడి ఆంజనేయులు, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కొండ శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ ఈ రామకృష్ణ, న్యాయవాదులు మునుస్వామి, తిర్రే సత్యనారాయణరాజు, అంగజాల అజయ్ కుమార్, జి ప్రసాద్ పాల్గొన్నారు. గుంటూరు 14/9 జరగబోయే లోక్ అదాలత్కి రాజీ పడదగ్గ కేసులన్నీ మీరందరూ సహకారాలు అందించి త్వరితగతిన రాజీ అయ్యేటట్టు, అట్లాగనే కోర్టు ఫీజులు కనుక కట్టింటే కనుక అవి రిటర్న్ కూడా అవుతాయనే విషయం మీకు తెలుసు. అది కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు ఎక్కువగా డిస్పోజల్ అయ్యేటట్టు మాకు సహకరిస్తారనేసి అందరికీ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. కోఆపరేషన్ కావాలనే ఉద్దేశంలో కేసు. ఎందువల్లంటే మాకన్నా కూడా ఏ పార్టీలు రాజీ పట్టాలు సిద్ధంగా ఉన్నారు, ఎటువంటి కేసులు రాజీ పట్టదగ్గ అనేటువంటి మీకు తక్కువ ఫైళ్ళు ఉంటాయి కాబట్టి మీకు ఐడియా ఉంటుంది పూర్తిగాను. కానీ కూడా ప్రజలు చూసినట్లయితే అసలు గట్టిగా ఫైల్స్ ఉన్నటువంటి అడ్వకేట్స్ వాళ్ళే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరో రావలేదు. అందువల్ల ఏముందంటే అది కొంచెం మీరు అందరూ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని కొంచెం అది త్వరితగతిని కాస్త పార్టీలు ఈ కేసులో రాజీ అవుతుందని కనుక మీరు చెప్పినట్టయితే అది కొంచెం ఈజీగా మనం చేయడానికి ఉంటుంది. ఎందుకంటే ఎవరు రాజీ పడుతున్నారు, ఎవరు పడట్లేని విషయం మాకన్నా మీకు బాగా తెలుస్తుంది. మార్చి 7వ తారీఖుని అపాయింట్ అయ్యిందండి. ఫస్ట్ కోర్టు కూడా నేను ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తానండి. ఇప్పుడు లాంగ్ అంటే కరోనా టైంలోనూ అంతకుముందు వెనకాల కూడా కొన్ని ప్రైవేట్ కేసులు వేయటం జరిగిందండి. మా కోర్టు పరిధిలో ఉన్నాయండి. ఫస్ట్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి, సెకండ్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయండి. బోత్ అడ్వకేట్స్, బోత్ సైడ్స్ అడ్వకేట్స్ కోఆపరేట్ చేసింది ఆ పార్టీని పిలిపించి త్వరలో డిస్పోజల్ చేస్తారని కోరుకుంటున్నాను. వినాయక చవితి సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, నియమ నిబంధనలు, పాటించవలసిన షరతుల గురించి తణుకు రూరల్ సిఐ నాగేశ్వరరావు, తణుకు తహసీల్దార్ రూరల్ సమక్షంలో తణుకు రూరల్ గ్రామ వినాయక విగ్రహ కమిటీ వాళ్లతో తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.